టీఆర్ఎస్ ప్రభుత్వం, అందులో సందేహం లేదు. ఓకే సత్యనారాయణ గారు, మీరు ప్రముఖ అడ్వకేట్ కూడా. ఇందాక మీరు ఒక మాట అన్నారు, 2014లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని రాష్ట్రం ఏర్పడింది మన బీసీలు మనకు ఉండాలి అని చెప్పి ఇక్కడ బీసీ సంఘ నాయకులు కానీ ఎవరు ఉద్యమాలు చేయలేదు, ఎవరు అడగలేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 138 కులాలు ఉన్నాయి. దాంట్లో 26 కులాలు ఆంధ్ర భాగంగా ఆయన పరిగణించి తీసేశాడు. ఎక్కడా ఉద్యమాలు కానీ ఏమీ జరగలేదు. ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే సమాజానికి తెలియాలి, నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు సినిమా డైలాగ్ లాగా ఈ భూభాగాన్ని పరిపాలించే అధికారం నాకు శాశ్వతంగా ఉంటుంది, రాజకీయాలే నాకు అవసరం అనుకుని ఒక కక్షపూర్త వైఖరితో 54% ఉన్నారు తెలంగాణ, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో. 54%లో 26 కులాలను తీసేస్తే పర్సంటేజ్ తగ్గితే రేపు రాబోయే రోజుల్లో రాజకీయంగా చక్రం తెప్పొచ్చు, వీళ్ళకి గొర్రెలు మేకలు అవి ఇచ్చి పబ్బం గడపొచ్చు అని బీసీలంటే ఏదో ఒక ఎందుకు పనికిరాని వారిగా భావించే ఆనాడు కూడా సాటి బీసీలు కూడా అయ్యో మన సోదరుని తీసేస్తున్నారనే ఆలోచన కూడా చేయకపోవడం ఒక తప్పు అయితే, ఇక్కడ మీకు అడ్వకేట్గా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. ఇక్కడ ఆ రోజున వైలేషన్ జరిగింది, కంటెంట్ ఆఫ్ కోర్టు జరిగింది, జివో నెంబర్ 6 అమెండ్మెంట్ యాక్ట్ జివో 6 ఆఫ్ 2014లో ఏదైతే బైఫరికేషన్ యాక్ట్లో ఇచ్చారో దాన్ని వైలేషన్ చేసినా కూడా ఇవన్నీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆఫీసర్ని ప్రభుత్వ అధినేతల్ని కూడా యాక్షన్ తీసుకునేది ఉంటుందండి అసలు లాలో? ఖచ్చితంగా ఉంటుందండి. ఈ యొక్క వైలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ నేషనల్ జస్టిస్ ఆధారంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కాదు, కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ ప్రకారం కూడా రాష్ట్ర విభజన కేంద్ర హోమ్ సెక్రటరీస్ ద్వారా రాష్ట్ర విభజన జరుగుతుంది. ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ బేస్డ్ అపాన్ హోమ్ మినిస్ట్రీ చేయడానికి కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ప్రావిజన్ ప్రకారమే రాష్ట్రాలు విడదీస్తారు. విడదీసినప్పుడు దాదాపుగా మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్రాతిపదిక అంటే ఆ పదాన్ని వాడంగానే ఆ ప్రాతిపదికన ఈ ఉభయ ప్రాంతాల్లో వండుకున్నటువంటి వారికి ఇచ్చేటటువంటి భౌగోళిక స్వరూపాలు కానీ, దానికి కేటాయించేటటువంటి నీటి కేటాయింపులు కానీ, విద్యుత్ కేటాయింపులు కానీ, అదే రకంగా సర్వీస్ కేటాయింపులు కానీ ఇవన్నీ చేసేటటువంటి సందర్భంలో ఈ జనాభాకి సంబంధించినటువంటి సంక్షేమం ఆధారంగా వండుకున్నటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ సంబంధించినటువంటి ఇష్యూసే నడుస్తూ ఉంటాయి. అయితే మనకి తెలుసుండి ఎన్టీ రామారావు గారు 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువంటి తొలగింపు ఒక బర్మా రిఫ్యూజీస్ అని 1% ఉండేది. యాక్చువల్గా ఎస్సీస్ వచ్చి 14%, బర్మా రిఫ్యూజీస్ 1% ఉండేది. బర్మా రిఫ్యూజీస్ పూర్తిగా అంతర్ధానం అయిపోయారు కాబట్టి ఆ 1% తీసుకొచ్చి ఎస్సీసీ కలిపి 15% చేశారు కంబైన్డ్ స్టేట్లో. అప్పుడు అది మినహా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు ఇంకెక్కడా కూడా జరిగేటువంటి పరిస్థితి లేదు. అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క రైట్స్ కాన్స్టిట్యూషన్లో రాష్ట్రాలకు దఖలపడ్డాయి ఫెడరల్ కాన్సెప్ట్లో. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి జిమ్మిక్కులు చేసేటటువంటి పరిస్థితి నడిచింది. అంటే చిన్న ఇంటరప్షన్ వచ్చాను. ఇప్పుడు నిజంగా ఆయనకి మీరు దాఖలు పడ్డాయి రాజ్యాంగాన్ని అనుసరించి అనుకుందాం. ఆయన 2024 దాటిన తర్వాత మళ్ళీ ఒక బీసీ కమిషన్ని అతను కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకుని చట్టాన్ని ఆయన అమెండ్మెంట్ చేసుకుని దెన్ ఓన్లీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కదా అంటున్నాను నేను. డెఫినెట్గా 105వ రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో చేసినప్పుడు వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే, భారతదేశంలో దాదాపుగా 671 కులాలు బీసీల యొక్క జాబితాని 3 జాబితాలుగా ఉంటుంది. బీసీలు రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అనేక కులాలు కేంద్ర జాబితాలో లేని కారణంగా వాళ్ళు బీసీల యొక్క హక్కులు కోల్పోతున్నటువంటి సందర్భంలో అనేక రాష్ట్రాల నుంచి అన్నీ కూడా విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది. ఈ విజ్ఞప్తుల మేరకు స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసినటువంటి సర్వీసెస్ వాళ్ళ సోర్సెస్ ప్రకారం దాదాపుగా 18% బీసీలు యొక్క హక్కులు కోల్పోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆ నివేదిక తెలియజేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా దాన్ని సరిచేయడానికి రాష్ట్రాలకి 105వ రాజ్యాంగ సవరణకు ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మేము కలబోయే కమిషన్. ఈ కమిషన్కు ఉన్నటువంటి హక్కు ఏంటంటే, ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి వెనుకబాటుతనాలుగా సంబంధించినటువంటి జాబితా తయారు చేయడంలో కానీ, వీళ్ళు తయారు చేసి ఇచ్చినటువంటి నివేదికను జాతీయ బీసీ కమిషన్ వారు ఇచ్చేటటువంటి అప్రూవల్ ద్వారా మళ్ళీ తిరిగి వాళ్ళని స్టేట్లో ఇంప్లీట్ చేసే పరిస్థితి ఉంది. అంటే రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నవాడు కేంద్రంలో ఓబీసీ అవుతాడు.
ఈ ఓబీసీ స్టేటస్ లేని కారణంగా ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు అదే రకంగా 2-3 తెగలు నష్టపోయినాయి అనేక రాష్ట్రాల్లో. ఆ నష్ట నివారణ కోసం బీసీ కేవలం రాష్ట్రంలో ఉన్నది కేంద్రంలో ఎందుకు కాలేదు అనేటటువంటి విషయం 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసినప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్న బీసీ ఇంకొక రాష్ట్రంలో అదే స్టేటస్ ఏ రకంగా కోల్పోతాడు అనేది కూడా ప్రశ్న వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రధానమైన ప్రశ్న కూడా అదే, మేము ప్రదేశం మారాం కాబట్టి మా హోదా హక్కుని కోల్పోతావా? కోల్పోయేటటువంటి పరిస్థితి కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో అది తప్పు కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తారు. దీనికి సంబంధించి అవసరమైతే బీసీ కమిషన్ నుంచి 11 సంవత్సరాల నష్ట నివారణ నేను ఇందాక చెప్పాను. నేను అదే అంటాను, జార్ఖండ్ అండ్ బీహార్లో కూడా చిన్న ఇంటరాప్షన్ మీకు. జార్ఖండ్ అండ్ బీహార్లో ఒక గవర్నమెంట్ టీచరు, అక్కడ రాష్ట్రాలు విడిపోయినప్పుడు జార్ఖండ్కి సంబంధించిన గవర్నమెంట్ టీచరు సుప్రీంకోర్టులో ఒక ఫీల్ దాఖలు చేశారు. అయ్యా, నేను పలానా రాష్ట్రంలో ఉన్నాను, నాకు ఈ రిజర్వేషన్ తీసేయటం వల్ల నా ప్రమోషన్ పోయింది, ఐఎమ్ నాట్ గెటింగ్ శాలరీ, సో దట్ ఇవన్నీ లాస్ అయ్యాను కాబట్టి నాకు రాజ్యాంగమే దిక్కని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అది ఇమీడియట్గా బెంచ్కి తీసుకుని ఆర్గ్యుమెంట్స్ ఎన్న వెంటనే చీఫ్ జస్టిస్ ఇలాంటి రాష్ట్రాల్లో చేసిన అన్యాయాలకు ఒక చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు అక్కడ ఉన్న బీసీలు ఏదో ఒక రాష్ట్రంలో ఉండాలని నిర్ణయం తీసుకునే అధికారము బీసీలకు ఉంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని ఉంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఇంటరాప్షన్ ఇది. ఓసీల నుంచి ఎవరైనా వాళ్ళ సామాజిక బాధ్యత లేకపోతే వాళ్ళ ఆర్థిక వనరులు బాగోకపోతే బీసీలుగా చేర్చిన వదంతాలు మన భారతదేశంలో ఉన్నాయి. కానీ ఎక్కడన్నా బీసీ నుంచి తీసుకెళ్లి ఓసీలో పెట్టినవి ఏమైనా ఉన్నాయా? ఒక అడ్వకేట్గా చెప్పండి మీరు. బీసీలు తీసుకెళ్లి ఓసీలో పెట్టండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇది ఫస్ట్ కేసు చూస్తున్నాం. ఓకే, జనరల్గా ఓసీలను తీసుకెళ్లి బీసీల్లో పెట్టేటువంటి విషయం మనం చూసాం గతంలో. ఆంధ్రప్రదేశ్లో కాపులు తమను బీసీలో పెట్టమని చెప్పి 2 సందర్భాల్లో వారిని చేర్చడం జరిగింది. అదే రకంగా జాట్లని ఉత్తరప్రదేశ్లో చేర్చడం జరిగింది. పెద్ద ఉద్యమమైంది. మరాఠాలని మహారాష్ట్రలో వాళ్ళని కూడా బీసీలో పెట్టడం జరిగింది. ఓకే, కానీ జైస్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక తీర్పులో, చారిత్రాత్మకమైన తీర్పులో సుప్రీంకోర్టు కొన్ని విషయాలు దీని గురించి చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్రంలో వండుకున్నటువంటి డామినేటెడ్ కమ్యూనిటీస్ తమకు నచ్చినట్టు రాజకీయ ప్రయోజనాలు వాడుకుని తమ కులాలను జాబితాలో చేర్చడం వల్ల సామాజిక న్యాయానికి తూట్లు పొడిచే అవకాశం